అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. చిరు ఎనర్జీ, నయనతార స్క్రీన్ ప్రెజెన్స్, అనిల్ స్టైల్, వినోదం కలిసి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొనింతల నిర్మిస్తున్న ఈ చిత్రానికి అర్చన సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు, థర్డ్ బస్టర్ సాంగ్, మీసాల పిల్ల సినిమా చుట్టూ హైప్ మరింత పెంచాయి. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ చేస్తున్న కీలక పాత్ర స్పెషల్ అట్రాక్షన్గా మారనుంది. ఇది కేవలం అతిథి పాత్ర కాకుండా కథలో ప్రధానమైన క్యారెక్టర్గా రూపొందించబడింది. చిరు వెంకీ కలయికకు అభిమానులు ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉండగా చివరికి ఈ కాంబినేషన్ కుదరడంతో క్రేజ్ మరింత పెరిగింది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి స్క్రీన్పై స్టైలిష్ మాస్ స్టెప్పులు వేయనున్నారని తెలిసి ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపైంది. తాజాగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన రంగురంగుల భారీ కార్నివాల్ సెట్లో చిరంజీవి, వెంకటేష్లపై ఓ ఎనర్జెటిక్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక సెట్లో 500 మందికి పైగా డాన్సర్స్ పాల్గొంటూ ఉండటం విశేషం. పండుగ వాతావరణాన్ని తలపించేలా కలర్ఫుల్ థీమ్, గ్రాండ్ కాస్ట్యూమ్స్, వైబ్రెంట్ అట్మాస్ఫియర్తో మేకర్స్ ఈ సాంగ్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. మీసాల పిల్ల సాంగ్కు భారీ రెస్పాన్స్ రావడంతో దాని కొరియోగ్రఫర్ పోలంకి విజయ్ కొత్త డ్యాన్స్ నెంబర్కు కూడా డ్యాన్స్ మాస్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇక బీమ్స్ సిసిరోలియో అందించిన బాణీలు ఇప్పటికే సంగీత ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. చిరు, నయనతారలపై కేరళలో చిత్రీకరించిన మెలోడీ సాంగ్ను త్వరలో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. డిసెంబర్ 5న భారీ అంచనాల మధ్య విడుదల కానున్న నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం చిత్రంపై ప్రేక్షకుల్లో రోజుకి ఉత్కంఠ పెరుగుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తొలి పార్ట్ ఘన విజయంతో రెండో భాగంపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా మూవీ టీం అర్ధరాత్రి సడన్గా ఫుల్ జూక్ బాక్స్ను రిలీజ్ చేసి అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. మొత్తం 9 పవర్ఫుల్ అండ్ ఎనర్జెటిక్ ట్రాక్లు ఈ ఆల్బంలో చేర్చారు. విడుదలైన వెంటనే యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ పాటలు ట్రెండ్ అవుతూ కమెంట్లతో అభిమానులు ముంచెత్తుతున్నారు. తొలి భాగంలో ఈసారి కూడా ఆ మ్యూజిక్ ఆల్బమ్ భక్తి రసంతో పాటు మాస్ వైబ్స్ను పంచుతూ ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. టాలీవుడ్ నటి ఆశికా రంగనాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మేనమామ కూతురు అచల్ నవంబర్ 22న ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరబోతున్న అచల్ తన దూరపు బంధువు మయాంక్తో ప్రేమలో పడింది. మయాంక్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అప్పటి వరకు లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చాడని కుటుంబం పేర్కొంది. ఆమె నిరాకరించిన ప్రతిసారి అతడు శారీరకంగా, మానసికంగా వేధించేవాడని ఫిర్యాదులో తెలిపారు. మయాంక్ మాదక ద్రవ్యాలకు బానిసగా ఉండటమే కాక పలువురు యువతులతో అనైతిక సంబంధాలున్నాయని విషయం అచల్కు తెలిసిన తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురైందని కుటుంబ సభ్యులు తెలిపారు. తనపై కొనసాగుతున్న వేధింపులకు తట్టుకోలేక అచల్ బంధువుల ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటన జరిగి 10 రోజులైనా పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు అచల్ మయాంక్కు పంపిన చివరి మెసేజ్ హృదయ విదారకం. నా జీవితంలో నువ్వు లేకుండా నేను జీవించలేను. నువ్వు నన్ను మోసం చేసినప్పటికీ నేను నిన్ను మర్చిపోలేను. నువ్వు నా కలలను చెడగొట్టావు. ద్రోహం చేయలేదని ప్రమాణం చెయ్యి. నువ్వు చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోవాలి అంటూ ఆమె సందేశం పంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన నెంబర్ను బ్లాక్ చేయవద్దని కూడా వేడుకొంది. ఈ సంఘటనతో ఆశికా రంగనాథ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ పాంచ్ మినార్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్పై దుమ్మురేపుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవలే స్ట్రీమింగ్ మొదలైన ఈ చిత్రం అనూహ్యమైన స్పందనతో దూసుకుపోతుంది. థియేటర్లోకి వచ్చినప్పుడు పెద్దగా హడావుడి లేకపోయినా ఓటీటీలో మాత్రం ఈ సినిమా సైలెంట్ హిట్గా మారింది. అమెజాన్ ప్రైమ్లో విడుదలైన 24 గంటల్లోనే ఇండియా వైడ్ ట్రెండింగ్లో నిలిచింది. ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకపోయినా కేవలం కంటెంట్ బలాన్ని నమ్ముకొని ప్రైమ్ ఆడియన్స్ను కట్టిపడేస్తుంది. ప్రైమ్ ఆడియన్స్ని ఎందుకు ఆకట్టుకుంటుంది? పాంచ్ మినార్ సినిమాకు అమెజాన్ ప్రైమ్లో ఇంతటి ఆదరణ దక్కడానికి కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. సినిమా మొత్తం పాతబస్తీ, చార్మినార్ పరిసరాల్లో సాగుతుంది. ప్రైమ్లో ఇలాంటి లోకల్ ఫ్లేవర్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఇది పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. రాజ్ తరుణ్ మార్క్ కామెడీకి తోడు సెంటిమెంట్ పడటంతో మస్ట్ వాచ్ మూవీగా మౌత్ టాక్ తెచ్చుకుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో సినిమా చూసిన నెటిజన్స్ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్లో మంచి సినిమా దొరికింది, రాజ్ తరుణ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్లో మిస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు ప్రైమ్లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి మీరు మంచి కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న 5 మినార్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. రాజ్ తరుణ్ ఖాతాలో డిజిటల్ బ్లాక్ బస్టర్గా ఈ సినిమా నిలవనుంది. ఇటీవల తెలుగు భక్తులు పెద్ద సంఖ్యలో అరుణాచలాన్ని దర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. చాగంటి కోటేశ్వరరావు గారు అరుణాచలం మహిమను వివరించిన తర్వాత మరింతగా తెలుగు భక్తుల రద్దీ పెరిగింది. అయితే భక్తితో వెళ్లి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిన చోట కొంతమంది ఫోటోలు, వీడియోలు, వ్లాగ్స్ అంటూ హడావుడి చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రమణ మహర్షి ఆశ్రమం సైలెన్స్ను భంగం చేస్తూ ఉండటంపై స్థానిక తమిళులు కూడా అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అరుణాచలంలో జరుగుతున్న ఈ హంగామా గురించి సీనియర్ నటుడు శివాజీ రాజా స్పష్టం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అరుణాచలం గురించి ఎవరికీ తెలియనప్పుడు నుంచే నేను, మా మిస్సెస్, మా ఫ్యామిలీ 30 ఏళ్లుగా వెళ్తున్నాం. అక్కడ నాకు ల్యాండ్ కూడా ఉంది. ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా కుదరలేదు. మేము సింపుల్గా దండం పెట్టుకుని వచ్చేస్తాం. నేను, రాజా రవీంద్ర రెగ్యులర్గా వెళ్తూ ఉంటామని తెలిపారు. ఇటీవలి రద్దీ గురించి మాట్లాడుతూ ఇప్పుడు 25% మంది అరుణాచలంను ఒక వెకేషన్ ట్రిప్లా చూస్తున్నారు. అది చూసి స్టేటస్ పెట్టుకోవాలి, ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి అనుకునే వాళ్ళు పెరిగారు. వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నాశనమే అన్నారు. రమణ ఆశ్రమం చాలా సైలెంట్గా ఉంటుంది. అక్కడి వాతావరణం భక్తితో నిండిపోతుంది. వెంకటేష్, ఇళయరాజా లాంటి వారు కూడా చాలా ప్రశాంతంగా దర్శనం చేస్తారు. కానీ ఒకసారి నేను, రాజా రవీంద్ర వెళ్ళినప్పుడు కొంతమంది ఫోటోలు, సెల్ఫీలు అని అరుస్తూ అల్లరి చేశారు. ఫారినర్లు వచ్చి వారిని సైలెన్స్ అంటూ హెచ్చరించారు. మన వాళ్ళు పూజ చేయడంలో భక్తి చూపుతారు కానీ అతిగా చేసి వాతావరణాన్ని చెడగొడతారు అని అన్నారు. అక్కడికి భక్తి కోసం వెళ్లే వాళ్ళు 75%, కానీ మిగతా 25% మంది ఫోటోలు, వ్లాగ్స్ కోసం వెళ్లి అక్కడి పవిత్రతను చెడగొడుతున్నారు. దీనిని చూసి మనసుకు బాధగా ఉంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని శివాజీ రాజా చెప్పారు. శివాజీ రాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా చాలా మంది నెటిజన్స్ ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది ప్రాంతీయ వివాదం రేకెత్తించే విషయం కాదని, భక్తులు ప్రశాంతంగా ఉండాలన్న సూచన మాత్రమేనని అంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమాంతా రుతుప్రభు తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ చలనచిత్ర నిర్మాత ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 1న ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో ఈ వివాహ వేడుక అత్యంత నిరాడంబరంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. వీరి వివాహం సాధారణ ఆచారాలకు భిన్నంగా అత్యంత పవిత్రమైన భూత శుద్ధి వివాహం పద్ధతిలో జరగడం విశేషం. ఈషా యోగా కేంద్రంలోని లింగ భైరవి దేవి సన్నిధిలో అనాదిగా వస్తున్న యోగా సంప్రదాయం ప్రకారం ఈ క్రతువును నిర్వహించారు. కేవలం ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు పరిమితం కాకుండా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడమే ఈ వివాహ పద్ధతి ముఖ్య ఉద్దేశం. ఈ ప్రక్రియ వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుందని, తద్వారా వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు వెళ్లి విరుస్తాయని యోగ శాస్త్రం చెబుతుంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. సద్గురు ఆశీస్సులతో, దేవి అనుగ్రహంతో తమ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు ఈ జంట వెల్లడించింది. సమాంతా రాజ్ నిడిమోరు కాంబినేషన్లో గతంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2, సీటాడెల్, హనీ బన్నీ వంటి బ్లాక్ బస్టర్ సిరీస్లు వచ్చాయి. వృత్తిపరంగా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు వ్యక్తిగత బంధంగా మారడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈషా ఫౌండేషన్ కూడా అధికారికంగా ఈ జంటకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. దేవి అపారమైన అనుగ్రహంతో వీరి జీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించింది. ప్రముఖ నటి మృణాల్ ఠాగూర్ తనపై వస్తున్న డేటింగ్ రూమర్లకు నవ్వుతూ సమాధానమిచ్చారు. నటుడు ధనుష్తో ఆమె రిలేషన్షిప్లో ఉన్నారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై ఆసక్తికరంగా స్పందించారు. ఇలాంటి పుకార్లను తాను ఉచిత ప్రచారంగా, ఫ్రీ పిఆర్గా భావిస్తానంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. మృణాల్ తన ఇన్స్టా హ్యాండిల్లో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె తలకు నూనె పెట్టిస్తూ ఉండగా గట్టిగా నవ్వుతూ కనిపించారు. ఈ వీడియోకు వాళ్ళు మాట్లాడుకుంటారు, మనం నవ్వుకుంటాం, రూమర్లంటే ఫ్రీ పిఆర్, నాకు ఉచితంగా వచ్చేవి ఇష్టం అంటూ ఫన్నీ క్యాప్షన్ జోడించారు. ఆమె ఏ పుకార్ గురించి మాట్లాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పకపోయినా ఇది ధనుష్తో తనపై వస్తున్న వదంతుల గురించేనని నెటిజన్లు భావిస్తున్నారు.
రష్మిక, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలను పోషించిన థామా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమాకి ఆదిత్య సర్పోధర్ దర్శకత్వం వహించాడు. 100 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా చాలా వేగంగా 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. బాలీవుడ్లో బలమైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న రష్మికకి ఈ సినిమా గట్టి హిట్నే ఇచ్చింది. హర్రర్ కామెడీ ఫ్యాంటసీ టచ్తో కొనసాగే ఈ సినిమాలో లవ్ పాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్ జానర్లో డిజైన్ చేసుకునే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్లో రెంటల్ విధానంలో అందుబాటులోకి రానుంది. భారత చిత్ర పరిశ్రమ నుంచి హాలీవుడ్కు వెళ్లి గ్లోబల్ స్టార్గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా తన కెరీర్కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా ఇంగ్లీషు సినిమాల్లో తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని ఆమె అన్నారు. ఒక నటిగా తనలోని సృజనాత్మక దాహం ఇంకా తీరలేదని, చేయాల్సింది చాలా ఉందని స్పష్టం చేశారు. 2015లో అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోతో హాలీవుడ్లోకి అడుగుపెట్టిన ప్రియాంక ఆ తర్వాత బేవాచ్, ది మ్యాట్రిక్స్ రీసరెక్షన్స్, సీటాడెల్ వంటి పలు ప్రాజెక్టులతో అంతర్జాతీయ ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ భవిష్యత్ ప్రణాళికలను పంచుకున్నారు. ఒక కళాకారునిగా హాలీవుడ్ సినిమాలో నేను ఇంకా ఎంతో చేయాల్సింది. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు నేను చేసింది చాలా తక్కువ. హిందీ సినిమా రంగంలో దాదాపు అన్ని జానర్లలోనూ నటించాను. ఇప్పుడు అదే స్థాయిలో అంతర్జాతీయ సినిమాలో అది ఏ భాష అయినా సరే విభిన్నమైన పాత్రలు చేయాలి అనుకుంటున్నాను అని ప్రియాంక వివరించారు. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. సమాజంలో మార్పు తెచ్చే ప్రేక్షకులను ఆలోచింపజేసే వారిని కదిలించే కథలను తెరకెక్కించాలన్నది తన ఆశయమని అన్నారు. ఇందుకోసం 2015లో పర్పుల్ పెబుల్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించినట్లు గుర్తు చేశారు. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన రచయితలు, దర్శకులు, నటులను ప్రోత్సహించాలి అనుకుంటున్నట్లు తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న షెడ్యూల్లో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్లపై ఓ కీలక పాటను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఓ భారీ సెట్ను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్ స్టెప్స్, జాన్వీ కపూర్ గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రామ్ చరణ్ కెరీర్లోనే ఇది ఒక విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని, బుచ్చిబాబు రాసిన కథలో బలమైన ఎమోషన్తో పాటు యాక్షన్ కూడా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కర్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండటం అంచనాలను మరింత పెంచుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ రీసెంట్గా మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. దీంతో రవితేజ ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు. దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్లో భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాలో రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ సాలిడ్ ట్రీట్ అందించారు. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్గా బెల్లా బెల్లా అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ఆద్యంతం క్యాచీ ట్యూన్స్తో ఆకట్టుకుంటుంది. సురేష్ గంగుల అందించిన లిరిక్స్కు భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం తోడవడంతో ఈ పాట ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. బాక్సాఫీస్ నెంబర్ల ఆధారంగా సినిమా ఫలితాన్ని అంచనా వేయడం దురదృష్టకరమని బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ అన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని, ఇప్పుడు ఆ నెంబర్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు సినిమాలోని సన్నివేశాలు, పాటల ఆధారంగా బాగుందా లేదా అని నిర్ణయించేవారని గుర్తు చేశారు. బాక్సాఫీస్ నెంబర్ల విషయంలో దర్శక నిర్మాతలు పారదర్శకత పాటించాలి. ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ చేశారు, ఎంత కలెక్షన్లు వచ్చాయనే ప్రతి విషయం ప్రేక్షకులకు తెలియాలి. విదేశాలు అలాంటి పద్ధతే ఉంది. గతంలో నేను వీటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ప్రేక్షకులకు దీనిపై ఆసక్తి పెరిగింది కాబట్టి నేను కూడా ఆలోచిస్తున్నా. నెంబర్ల ఆధారంగా సినిమా ఫలితాలను అంచనా వేయడం మాత్రం దురదృష్టకరం. అంచనాలు ఎలా ఉన్నప్పటికీ మంచి సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అని అమీర్ స్పష్టం చేశారు. ఇక ఇటీవల మరణించిన బాలీవుడ్ హీరో ధర్మేంద్రతో ఉన్న అనుబంధాన్ని అమీర్ గుర్తు చేసుకున్నారు. ఆయనను కలవడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణమని చెప్పారు. తన చిన్న కుమారుణ్ణి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. తన సినిమాల ఎంపికల గురించి అమీర్ మాట్లాడుతూ, నాకు బాల్యం నుంచే కథల పట్ల ఆసక్తి ఎక్కువ. అదే నన్ను మంచి సినిమాల దిశగా నడిపించింది. ఈ రోజుల్లో చాలా మంది తదుపరి ఏం తీయాలి, మార్కెట్లో ఏ సినిమాలు నడుస్తున్నాయని ఆలోచిస్తున్నారు. కానీ నేనెప్పుడూ ట్రెండ్ను దృష్టిలో పెట్టుకుని కథల్ని ఎంపిక చేసుకోలేదు అని తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సందడి షురూ కానుంది. తొలి పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ చిత్ర బృందం స్పెషల్ వీడియో పంచుకుంది. ఈ మేకింగ్ వీడియోలో పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తూ నవ్వుతూ కనిపించారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్లో తెరకెక్కిన 90s వెబ్ సిరీస్ ఎలాంటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఆదిత్య హాసన్ రూపొందించిన ఆ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు ఆ వెబ్ సిరీస్కు సీక్వెల్ రూపొందిస్తున్నారు మేకర్స్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ను ఓ ఇంట్రెస్టింగ్ వీడియోతో అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశారు. వైష్ణవి చైతన్య కోరుకునే అబ్బాయి ఎలా ఉండాలో దానికి పూర్తి భిన్నంగా హీరో ఉండటం మనకి ఈ వీడియోలో చూపెట్టారు. ఇక ఈ వీడియోలో ఫారెన్ కాలేజ్కి లెజెండ్ గద్దర్ మార్క్ వేషాధారణలో హీరో రావడం విశేషంగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈసారి కూడా ఆదిత్య హాసన్ తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఓ మంచి ప్రేమ కథను మనకు చూపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాకు హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ దర్శకుడు గుణశేఖర్ తాజా చిత్రం యుఫోరియా టీజర్ను విడుదల చేశారు. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కొత్త కాన్సెప్ట్తో తెరకెక్కుతుంది. చిత్రానికి నిర్మాతగా నీలిమా గుణశేఖర్ వ్యవహరిస్తున్నారు. 2026 ఫిబ్రవరి 26న సినిమా విడుదల కానుంది. టీజర్లో ప్రధానంగా డ్రగ్స్ మత్తులో పడిపోయి సమస్యలను ఎదుర్కొంటున్న యువతను దారిలో పెట్టడానికి గుణశేఖర్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. టీజర్లో సీసీఎల్ అనే పదం వినిపించడం సినిమాకి సంబంధిత సామాజిక అంశాలను తెలియజేస్తుంది. గుణశేఖర్ ఈ కథాంశంలో ప్రత్యేకంగా సానుకూల సందేశం, యువత సమస్యలను బలంగా చూపే ప్రయత్నం చేస్తున్నారనే మాటలు ఇన్సైడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. టెక్నికల్ టీంలో దాదాపుగా కొత్త నిపుణులున్నారు. కానీ గుణశేఖర్ వారి సామర్థ్యాన్ని ఉపయోగించి కొత్త రీతిలో పనిచేశారు. ఇప్పటికే వేర్వేరు చిత్రాలతో హిట్ సాధించిన గుణశేఖర్ యుఫోరియా ద్వారా తన సినిమాకు కొత్త మార్గాన్ని చూపడం లక్ష్యంగా పెట్టుకున్నట్టే ఉంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.